మిత్రులందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఆయుర్వేద హెల్త్ వరల్డ్. ఈరోజు ఒక మంచి విషయం గురించి మనం మాట్లాడుకుందాము. ఏంటంటే డయాబెటీస్ ఇన్సిపిడస్ అనేటువంటిది జన్యు సంబంధంలో చిన్నపిల్లలకు కూడా వస్తుంది అనమాట. అంటే మనం దాన్ని గుర్తించే టైంకి వాళ్ళకి ఒక 4 ఏళ్ళు 5 ఏళ్ళు వస్తుంది. ఇప్పుడు మన మెడికల్ ఎగ్జామ్లో అప్పుడు ఇన్సులిన్ మన ఈ యొక్క బ్లడ్ షుగర్ టెస్ట్ అవి ఏమి చేసుకోవడం వల్ల అప్పుడు బయటపడుతుంది. సో దాన్ని కూడా జూనైల్ డయాబెటీస్ అంటారు. దీనికి ప్రక్రియ అనేది ముఖ్యంగా ప్యాంక్రియాటిక్ ట్రాన్స్ప్లాంటేషన్ అని ఇట్లాంటివన్నీ కూడా వస్తుంటాయి. బట్ మన ఆయుర్వేదంలో మొదటి నుంచి ఈ డయాబెటీస్ నియంత్రణకు సంబంధించినటువంటి మెడిసిన్స్ కానివ్వండి, ట్రీట్మెంట్స్ అంటే చిన్నపిల్లల్లో పంచకర్మ చేయడం లేదు కాదు కాబట్టి ఒక నవరలేపం అని కానీ నవరతేపు అని కానీ, అలాగే ఇంటర్నల్గా కొన్ని మరీ ఎక్కువ లోహపు వస్తువు నుంచి మెటల్ క్వాంటిటీస్ లేకుండా ప్యూర్ హెర్బల్ మెడిసిన్స్ తోటి కొంతవరకు కంట్రోల్ చేసుకుంటూ ఉండాలి. అయితే ప్రస్తుత పరిశోధనలో ఇన్సులిన్ కూడా కంపల్సరీ ఇవ్వాలి అనేటువంటి మాత్రం తేలింది. ఆ ఇన్సులిన్తో పాటుగా ఈ యొక్క మెడిసిన్స్ ఏంటంటే దీనివల్ల ఏమవుతుందంటే ఆ ఇన్సులిన్ తీసుకోవడం వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ రాకుండా ఉంటాయి. అట్లనే ఇన్సులిన్ తీసుకోవడంలో ఒకసారి మన ఈ రక్తంలో చక్కెర శాతాన్ని తగ్గించడానికి ఇన్సులిన్ మోతాదు పెరగాల్సి వస్తుంది. బట్ ఈ చిన్నపిల్లలకు మొదటి నుంచి ఈ యొక్క యాంటీ డయాబెటిక్ ఫుడ్, ఈ ఆహారపు అలవాట్లు ఇవన్నీ కనుక చేస్తుంది అంటే ఆ యొక్క ఈ యొక్క మెడిసిన్ ఇన్సులిన్ లెవెల్స్ తగ్గించుకోవచ్చు. అలాగే వీటి వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ డయాబెటిక్ న్యూరోపతి అని కానివ్వండి, డయాబెటిక్ వీక్నెస్ అని కానివ్వండి, ఇవన్నీ కూడా తగ్గించి నార్మల్ యాక్టివ్గా ఉండడానికి చాలా సహాయపడుతూ ఉంటుంది. ఈ యొక్క మధుమేహం డయాబెటిక్స్ వల్ల ఇతర మన శరీరంలో ఇతర ఏంటంటే ఇందాక మనం చెప్పుకున్నాం కదా, మజిల్ ఫైబర్స్, నర్వస్ సిస్టమ్, వీటన్నిటి మీద ఎఫెక్ట్ ఇచ్చి ఆ యొక్క బ్లడ్ గ్లూకోజ్ అనేటువంటిది సూపర్ఫిషియల్ యొక్క బ్లడ్ వెసల్స్లో ఉండి ఏమైనా గాయాలు కానీ ఏమైనా తగిలినా కానీ ఆ ఏరియాలో ఉండి వూండ్ హీలింగ్ అంటే వైట్ బ్లడ్ సెల్స్ వూండ్ హీలింగ్ చేస్తాయి. వూండ్ హీలింగ్ అంటే గాయాలని మాన్పేటువంటి తత్వాన్ని అవి బ్లాక్ చేస్తూ ఉంటుంది అనమాట. దానివల్ల ఏంటంటే ఆ గాయం తొందరగా మానకపోవటము, దానివల్ల సెకండరీ ఇన్ఫెక్షన్ వచ్చి ఇంకా పెరగటము, చీము లాంటివి రావటము, ఇటువంటి ఇతర ఇవి కూడా వస్తుంటాయి. షుగర్ సరిగా కంట్రోల్లో నియంత్రణలో లేకుండా ఉన్నప్పుడు మనకి గాయాలైనా ఏమైనా చిన్న దెబ్బలు తగిన కురుపులైనా యాప్సెస్, డయాబెటిక్ అల్సర్స్ అంటారు, డయాబెటిక్ ఫుట్ అల్సర్స్, వీటి వల్ల ఏంటంటే ఆ యొక్క గ్లూకోజ్ శాతం అక్కడ బాగా పెరిగిపోయి ఈ మైక్రో ఆర్గానిజం ఫుడ్ లాగా తయారవుతుంది అనమాట. సో దానివల్ల మైక్రో ఆర్గానిజం ఇన్ఫెక్షన్ ఇంకా పెరుగుతూ ఉంటుంది. అది దీని యొక్క అందుకని ఈ యొక్క డయాబెటిక్ అల్సర్స్, డయాబెటిక్ ఫుట్ అల్సర్స్ ముఖ్యంగా కాళ్ళు అన్ని పరిశుభ్రంగా ఉంచుకోవడానికి ఆయుర్వేదంలో ఈ యొక్క బ్యూటీ కేర్ అనేది ఏదైతే చెప్తారో అది కేవలం బ్యూటీ అనే కాదు, పెడిక్యూర్, మ్యానిక్యూర్. ఎందుకంటే గోలు తీసుకోవడం అనేది గోలు గుచ్చుకుని కాలి గోలు విపరీతంగా పెరిగి ఒక నడుస్తూ కింద పడి గాయం అవుతుంది. ఆ గాయం మానకపోవడం, చిన్న గాయమైనా సరే అది మనం శ్రద్ధ వహించకపోతే ఈ యొక్క షుగర్ వ్యాధి పేషెంట్స్కి అది పెరిగి పెద్దగా అయ్యేటువంటి ప్రమాదం కూడా ఉంటుంది. అట్లనే ఇంటర్నల్ ఆర్గన్స్లో కూడా మజిల్ ఫైబర్స్ని వాటిని అంటే మైక్రో ఆర్గానిజమ్స్ ఎఫెక్ట్ ఇస్తూ ఉంటాయి. డయాబెటీస్ లేదా షుగర్ ఉంటే ముఖ్యంగా ఏంటంటే శరీరంలో మనకు తీసుకునేటువంటి ఆహారానికి మనం ఖర్చు పెట్టేదానికి అయినటువంటి బ్యాలెన్సింగ్ చేయాలి. అలాగే ఆ యొక్క తీసుకునే ఆహార పదార్థంలో ఎక్కువ ఈ చక్కెర శాతం శరీరంలో రాకుండా చూసుకోవాలన్నమాట. దానిలో ముఖ్యంగా మనం ఏంటంటే ఈ యొక్క షుగర్ వ్యాధి నియంత్రించడానికి పొడపత్రి జ్యూస్ అనేటువంటి పొడపత్రి ఆకు అనేటువంటిది దొరుకుతుంది. నేరేడు గింజల చూపులు, పొడపత్రి, కాకరకాయ, మెంతులు, వేప చిగురు, పసుపు, ఉసిరి, ఈ యొక్క కాంబినేషన్స్లో మనం వాడుకోవచ్చు. బయట కూడా దొరుకుతాయి మందులకి. వీటితో పాటుగా మన కాకరకాయ జ్యూస్ అంటే, అలాగే రకరకాలైనటువంటి ఆకుకూరల జ్యూస్, ఇవన్నీ కూడా ఏంటంటే సులభంగా శరీరంలో జీర్ణమై శరీరానికి కావాల్సిన శక్తినిచ్చి, అలాగే చక్కెర శాతం మరీ శరీరంలో పేరుకుపోకుండా ఉండటానికి నుండి ఎలిమినేషన్ చేస్తూ ఉంటాయన్నమాట. అలాగే దీంతో పాటుగా మన ఆయుర్వేదంలో దినచర్య అనేటువంటి ఒక ప్రక్రియ చెప్పారు. ఈ దినచర్య అనేటువంటి దాంట్లో ఒక మనిషి బయలాజికల్ క్లాక్కి తన హ్యూమన్ బాడీ క్లాక్కి ఒక సింక్రోనైజేషన్ ఎలా చేసుకోవాలి అని చెప్పారు. అంటే ఉదయాన్నే సూర్యోదయంతో పాటుగా నిద్ర లేచి అబ్ల్యూషన్స్ చేసుకొని
లూక్ బాంబ్ వాటర్ కానీ అన్న మెడిసిన్స్ కానీ వేసుకుని మంచిగా వాకింగ్ కానీ రన్నింగ్ కానీ అంటే తన శక్తి ఉన్న వరకే మరి ఓవర్గా చేయడం చెమట్లు పట్టేంత వరకు క్యాలరీస్ బర్నింగ్ ప్రక్రియ అంటారు అవి చేసుకుని మళ్ళీ వచ్చి మళ్ళీ దానికి కావాల్సిన ఈ యొక్క డయాబెటీస్లో ఏంటంటే ఎప్పుడూ తింటూ ఉండకూడదు, మరీ ఎక్కువ ఉపవాసం కూడా ఉండకూడదు. కొందరు ఏం చేస్తుంటే ఈవినింగ్ ఎర్లీగా భోజనం చేయాలని 7 భోజనం చేసేసి పడుకుని లేచి మళ్ళీ పొద్దున్న ఇంకొక 8 కానీ 9 కానీ నేను తీసుకోను. అంటే సుమారు 12 గంటలు స్టమక్లో ఏం లేకుండా ఉంటుంది. అలా కాకుండా ప్రతి 4 గంటలకి 5 గంటలకి స్వల్పమైనటువంటి ఆహారం, ఎక్కువ పంచదార స్వీట్స్ అలాంటివి కాకుండా ఇంకా ఏంటంటే మైదా పిండి అలాంటివి లేకుండా ముఖ్యంగా కాయగూరలు, ఈ జామకాయ దూరగా ఉండేటువంటి జామకాయ కానీ బొప్పాసికాయ కానీ అనాస ఇలాంటి కొన్ని ఫ్రూట్స్ తీసుకోవచ్చు. అరటిపండు, సపోటా, సీతాఫలం ఇలాంటివి జనరల్గా తీసుకోకూడదు. అలాగే మ్యాంగో మామిడికాయ సీజన్లో మామిడికాయ ఒక ముక్క స్వల్పంగా. ఎందుకంటే ఆయుర్వేదంలో మనం ప్రతి ఒక్క రుచిని షడ్ రుచులు అంటారు. 6 రుచుల్ని మనం శరీరంలో ఆస్వాదిస్తూ ప్రతిసారి తీసుకుంటూ ఉండాలి. తీసుకుంటూ ఉంటేనే శరీరంలో ఉన్నటువంటి దోషాలని క్రమపద్ధతిలో స్థిరీకరించి మనిషి ఆరోగ్యంగా ఉండటానికి ఉపయోగపడుతుంది. సో ఇంకా మీకు ఈ ఆయుర్వేదం మీద ఈ యొక్క మధుమేహం మీద ఏమైనా సందేహాలు అవి ఉంటే మన ఆయుర్వేద హెల్త్ వాళ్ళు నిష్ణాతులైనటువంటి అనుభవజ్ఞులైనటువంటి వైద్య నిపుణుల సలహాలు మీరు పొందవచ్చు.